హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈసారి ఊరికెళ్ళిన తర్వాత అయితే ఎంజాయ్‌మెంట్ అయితే నార్మల్‌గా లేదండి అసలు. ఊర్లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేశాము. ఎండల విషయం పక్కన పెట్టేస్తే ఇంక ఎండాకాలంలో ఎండ ఉండకపోతే ఇంకేముంటది చెప్పండి. ఎండల విషయం పక్కన పెట్టేస్తే మాత్రం ఊర్లో ఎంజాయ్‌మెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. సంబరాలు గానీ, దేవుడి విషయంలో అన్నీ చాలా బాగా అయ్యాయి. ఫ్రైడే వరకి అయితే కొంచెం పండుగలు అవి ఇవి అయ్యాయి. ఫ్రైడే నుంచి సాటర్డే ఆఫ్టర్‌నూన్ వరకైతే మాకు కొంచెం టైం దొరికింది. ఆ టైంలో మేమైతే ఒక ట్రిప్ అనేది వేసుకున్నాము. నేను ఎప్పటికప్పుడు అయితే మీకు షార్ట్స్‌లోనో చెప్తూనే ఉన్నాను. అంటే ఏదో ఒక రూపంలో షార్ట్ అయితే పెడుతూ ఉన్నాను కదా! టైం దొరికితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే ఏదైనా సాంగ్‌తో షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. పూరి వెళ్ళొచ్చాము. తర్వాత కోనార్క్ వెళ్ళొచ్చాము. అలా అయితే షార్ట్స్ అనేవి పెడుతున్నాను. లాంగ్ ట్రిప్ అయితే అంటే లాంగ్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కిన తర్వాత పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలం అయిపోయాము. చూపిస్తాను చూసేయండి. ఇలా అన్నమాట జర్నీ మొత్తం కూడా ఇలా సాంగ్స్తోనే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ ఎంత ఎంజాయ్ చేసామో తర్వాత ఎండలకైతే అంతం మాడిపోయాయి అనమాట. ఫేసెస్ అనేవి వేసుకున్న మేకప్ కానీ మేము రెడీ అయిన పద్ధతి కానీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. టోటల్గా అయితే 5 ఫ్యామిలీస్ అనేవి వెళ్ళామండి. పెద్దక్క వాళ్ళు, చిన్నక్క వాళ్ళు అలా 5 మెంబర్స్ కానీ ఆడపిల్లలు మేము వెళ్ళాము. అన్నయ్య వాళ్ళు కానీ వదిన వాళ్ళు కానీ ఎవరు రాలేదు. నైట్ అనేది మగపిల్లలు బయట స్టే చేయొద్దు అని చెప్పారు. సంబరాలు అనేవి కంప్లీట్ కాలేదు కదా. సండే ఆఫ్టర్నూన్ వరకు సంబరాలు అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట. మేము వెళ్ళింది మాత్రం ఫ్రైడే రోజు కాబట్టి ఇంటి ఆడపిల్లలు అయితే బయటకు వెళ్ళొచ్చు అని చెప్పారండి. అందుకని చెప్పేసి మామయ్య వాళ్ళు, బావ వాళ్ళు అందరం కలిసి అయితే 5 ఫ్యామిలీస్ వెళ్ళాము. అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు ఇంటి నుంచి ఎవరు రాలేదన్నమాట. నైట్ స్టే చేయొద్దు అని చెప్పేసి ఇక్కడైతే మేము భువనేశ్వర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి అంటే పక్కన చిన్న అమ్మవారు అయితే ఉందన్నమాట చెట్టు కింద. అక్కడ బొట్టు పెట్టుకొని అయితే కాసేపు మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సీనరీ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది అండి. చుట్టూ కూడా కొండలు, చెట్లు ఫుల్ గ్రీనరీగా కనిపించింది. ఎటు సైడ్ చూసినా కూడా పచ్చగానే కనిపించింది. అక్కడ చూస్తున్నారు కదా అది బీచ్. భువనేశ్వర్కి దగ్గరలో కూడా ఒక బీచ్ ఉంటుంది కాబట్టి ఆ బీచ్ అయితే అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. ఇంకా దిగి ఫొటోస్ అవి దిగుదాం అనుకున్నాం కానీ మాకు అంత టైం అనేది లేదనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఫొటోస్ దిగితే మాత్రం వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దిగుదాం అనుకున్నాం కానీ ఇంకా చెప్పాను కదా టైం అనేది సెట్ అవ్వలేదు అని. ఆ గుళ్ళు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అంటే మనం కొత్తగా వెళ్ళిన ఏ ప్లేస్ అయినా కూడా మనకి కంటికి బాగా నచ్చుతుంది కదా. కొత్తగా చూసింది ఏదైనా కూడా మంచిగా అనిపిస్తుంది. జర్నీ మాత్రం అల్టిమేట్. అసలు ఎవరి టైం మెమొరీ అని చెప్పుకోవాలి. అంత బాగా అయ్యింది. మాతో కార్లో వచ్చింది అయితే నేను ఇంతకు ముందు మీకు ఒక వీడియోలో అనేది చెప్పాను కదా, అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అక్క వాళ్ళు వైజాగ్లో సెటిల్ అయ్యారు అని చెప్పేసి. ఆ అక్క వాళ్ళతోని మేమైతే కార్లో అనేది వెళ్తున్నాం అనమాట. పెద్ద అక్క వాళ్ళకి అలాగే సెకండ్ అక్క వాళ్ళకి అయితే ఆల్రెడీ ఓన్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళిద్దరు అయితే వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మేము అంటే మేము గీత వైజాగ్లో ఉన్న అక్క పేరు గీతాంజలి అనమాట. గీతక్క వాళ్ళైతే మేము 3 ఫ్యామిలీస్ కూడా సపరేట్గా వెహికల్ అనేది మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే మాత్రం చల్లగా అనిపించింది. ఎందుకంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా నిండుగా చెట్లు ఉన్నాయన్నమాట. రోడ్డు కంప్లీట్గా అంటే నీడ ఎక్కువగా ఉండింది. ఇక్కడైతే మేము పూరికి అనేది ఎంటర్ అయిపోయామండి. ఇంకా గుడికి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు, మాటల్లో చెప్పలేమన్నమాట. జర్నీ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యిందండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే చెప్తున్నాను కదా. ఏంటో మరి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఒకటి మేము పూరికి అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అంటే ఆ ముందు రోజు నైట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. దేవుడు ఆజ్ఞ అలా మాకు కరుణించింది అనమాట. అప్పటికప్పుడు బయలుదేరిపోయి ఇంకా వెహికల్ అనేది సెట్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. మంచి పవర్ఫుల్ దేవుడు అనమాట. మీకు ఇక్కడ లాంగ్వేజ్ అంతా కూడా ఒడియాలో కనిపిస్తుంది. ఒడిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే పార్కింగ్ అనేది వచ్చేసామన్నమాట. ఈ పార్కింగ్ అనేది మనకి ఇక్కడ వెహికల్ అనేది పార్క్ చేసి అక్కడ మనకి 5 రూపీస్కి బస్సెస్ ఉంటాయంట. బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ ఆటో సర్వీస్ అయినా ఉంటుంది. కాకపోతే ఆటో మొత్తం ఫిల్ అయిన తర్వాతే తీసుకొని వెళ్తారు. లేదంటే మనం మాట్లాడుకొని మనీ ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. ఆ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకి చెప్పులు అలాగే మొబైల్స్ అక్కడే మనం పెట్టేసుకోవాలండి. అది ఫ్రీ సర్వీస్. అక్కడ మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది మొబైల్స్ అనేవి లోపలికి
తీసుకొని వెళ్తున్నారు. మేమైతే అక్కడే పెట్టేసామన్నమాట. అక్కకి అవి ఇయర్ రింగ్ సెట్ చేస్తున్నది మా రెండో అక్క అండి, దేవక్క అనమాట. పక్కన గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది వాళ్ళ పాప, పక్కన పింక్ కలర్ శారీ పిన్ అవుతుంది. అక్కడ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా పెద్దక్క అనమాట. సో కంప్లీట్ గా 5 ఫ్యామిలీస్ అనేవి వెళ్ళామన్నమాట. సో దర్శనం మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పబ్లిక్ చాలా మంది ఉన్నారు కానీ దర్శనం మాత్రం కన్నులకు నిండుగా చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం స్వామివారి దర్శనం సూపర్గా అంటే సూపర్గా అయ్యింది. మేము బయటికి వచ్చేసరికి అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు పైన జెండా అనేది కనిపిస్తుంది కదా, జెండా అనేది మార్చారు కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి. సో ఆ ప్రాసెస్ అంతా అవుతుంది. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా అవన్నీ చూసుకోగలిగాము దేవుడి దయ వల్ల. మళ్ళీ ఎప్పుడు వస్తామో అసలు రాగలమో లేదో కూడా అంత ఐడియా లేదు, తెలియదు. ఎందుకంటే దేనికైనా స్వామివారి ఆజ్ఞ అనేది ఉండాలి. మేము బయటికి వచ్చేసరికి అయితే ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా రూమ్స్ అనేవి చూసుకుందాము అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ నైట్ టైంలో వెళ్ళి మనం అక్కడ ఎంజాయ్ చేయలేము, పిల్లలతో రిస్క్ కాబట్టి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ డే సో వేరే టెంపుల్ అనేది మాకు ప్లానింగ్లో ఉంది, ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాము. పార్కింగ్ దగ్గర ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి వీడియో తీసుకుందాము, ఎప్పటికీ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. చిన్న చెరువు కానీ చాలా బాగుంది వ్యూ అయితే. అంటే దాన్ని చెరువు అనాలో లేకపోతే ఏమనాలో కానీ వ్యూ మాత్రం చాలా బాగుండింది. ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత మనకి ప్రసాదం అంటే మనం కొనుక్కోవడానికి కొన్ని ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. పూరిలో ఏంటంటే మనకి దర్శనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో అక్కడ ఏంటంటే మనకి డబ్బులు జాగ్రత్తగా ఉండాలన్నమాట. డబ్బుల విషయంలో మాత్రం అంటే దొంగతనాలు అవుతాయని మాత్రం నేను చెప్పను కానీ సో అక్కడ ఏంటంటే పూజ చేపిస్తాము అది ఇది చెప్పేసి కొంచెం డబ్బులు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదొక్కటి మాత్రం ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ వెళ్ళే ప్లాన్స్ ఏమన్నా ఉంటే మాత్రం అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక్కడైతే మేము ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో బయట అంటే నైట్ తినేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యి వేరే టెంపుల్కి వెళ్దాం అనేసి ప్లాన్లోన మేము నైట్ అయితే డైరెక్ట్ రూమ్కి అనేది వెళ్ళిపోయామన్నమాట. ఇంకా హోటల్కి వచ్చేసి నైట్ డిన్నర్ అయితే చేసేసాము. సో ఇదే ఆ హోటల్. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము పడుకోవడానికి. సో నెక్స్ట్ డే వీడియో ఇది కంటిన్యూ అనమాట. సో బీచ్కి వెళ్ళాము, అది ఏం బీచ్, అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళాము, అక్కడ అంటే ఏ టెంపుల్కి వెళ్ళాము, అక్కడ ఎలా అయ్యింది జర్నీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్గా అయ్యింది ఈ ట్రిప్ అయితే మాత్రం. నెక్స్ట్ డే వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2 ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. పార్ట్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్త ప్లేస్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నట్టుంటుంది అనమాట. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.